సో ఇక్కడ మనకు వచ్చేసి ఏంటి అంటే ఎంటిటీస్లో మనం జనరల్గా ఎంటిటీస్ని కనుక మనం జనరల్గా అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఇక్కడ మనం ఎంటిటీ ఎందుకు యూజ్ చేస్తాం, ఎంటిటీ యూసేజ్ ఏంటి, మనం ఎంటిటీని ఎందుకు యూజ్ చేస్తాం అనేది దీంట్లో ఉంటుంది. ఎంటిటీ అంటే ఎప్పుడైనా కూడా దీని యూసేజ్ ఎలా ఉంటుంది అంటే, ఒక ఎంటిటీని తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ యూజ్డ్ టు ఫైండ్ ది, ఓకే, యూజ్డ్ టు ఫైండ్ ది రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్ అన్నట్టు. ఒకటి రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో మీరు ఏదైనా ఒక రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్ని ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే, సో రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్, సో దాన్ని మనం ఎంటిటీ కింద కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్కి సంబంధించి. సో ఏదైనా రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్ అనొచ్చు, రియల్ వరల్డ్ యూసేజ్ అనొచ్చు, సో మనం అట్లా కూడా తీసుకోవచ్చు. సో దీనికి వచ్చేసి ఎలా ఉంటుంది అంటే, అది రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్కి మనం ఎగ్జాంపుల్స్ని కనుక మనం పరిశీలించినట్లయితే, సో ఎంటిటీని తీసుకున్నప్పుడు ఇక్కడ రైట్, అది ఒక పర్సన్ అయి ఉండొచ్చు, లేదంటే ఒక పర్సన్ అయి ఉండొచ్చు, లేదు అంటే ఒక ప్లేస్ అయి ఉండొచ్చు, ఒక థింగ్ అయి ఉండొచ్చు, లేదు ఒక ఈవెంట్ అయి ఉండొచ్చు, రైట్, ఓకే, పర్సన్, ప్లేస్, థింగ్, ఈవెంట్, లేదు ఏదైనా ఒక వెహికల్ అయి ఉండొచ్చు, ఇక థింగ్లోకి వస్తుంది వెహికల్ కూడా. సో ఇట్లాంటి వాటిని ఐడెంటిఫై చేయడానికి మనం డేటాబేస్లో యూజ్ చేసేది ఏంటి అని అంటే ఎంటిటీస్ అనేది యూజ్ చేస్తాం ఇట్లాంటి వాటికి సంబంధించిన దాంట్లో. ఓకే, సో ఇట్లాంటి వాటిని మనం ఎంటిటీస్ కింద మనం ఫైండ్ అవుట్ చేయడం అనేది జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తాడు అని అంటే మనకు రేపు ఎగ్జామినేషన్లో బిట్ ఇచ్చినప్పుడు రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్ అని మెన్షన్ చేయకుండా కొన్ని సందర్భాల్లో డైరెక్ట్ మనకు ఆబ్జెక్ట్ అని కూడా ఇవ్వచ్చండి. సో ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ అంటాడు. సో ఇట్లా కూడా మనకు బిట్ యూజ్ చేస్తాడు. సో ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్, ఓకే, యూజ్డ్ టు రిప్రజెంట్, ఓకే, యూజ్డ్ టు రిప్రజెంట్ డాటా, ఓకే, ఆన్ డేటాబేస్ రిలేషన్ అంటాడు. ఆన్ డేటాబేస్ రిలేషన్, మనం డేటాబేస్ రిలేషన్లో, ఓకే, సో ఏదన్నా ఆబ్జెక్ట్ని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేసేది కూడా, సో దాన్ని ఎంటిటీ కిందనే కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది ఆన్ డేటాబేస్ రిలేషన్. సో డేటాబేస్ రిలేషన్కి సంబంధించి, ఓకే. మరి దీనికి ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది అంటే, మీరు ఎగ్జాంపుల్ని కన్సిడర్ చేసినట్లయితే ఒక రెక్టాంగులర్ ఫార్మాట్లో ఉంటుంది. సో రెక్టాంగులర్ ఫార్మాట్ ఒకసారి ఇక్కడ చూడండి, నేను డ్రా చేస్తున్నాను. సో దీనికి సంబంధించిన దాంట్లో మనకి ఏదైతే ఒక రెక్టాంగులర్ ఫార్మాట్ ఏదైతే ఉంటుందో, సో ఆ రెక్టాంగులర్ ఫార్మాట్ని వచ్చేసి ఏంటి అంటే ఎంటిటీ అంటాం. ఇగో ఇట్లా ఉంటుందండి. సో దీన్ని మనం ఎంటిటీ కింద కన్సిడర్ చేస్తాం. క్వశ్చన్ అడుగుతాడు, హౌ టు రిప్రజెంట్ ఎంటిటీస్ అంటాడు. ఓకే, హౌ టు రిప్రజెంట్ ఎంటిటీస్ అన్నప్పుడు మీరు చెప్పాల్సిన ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే రెక్టాంగులర్ ఫార్మాట్ అంటాడు. సో రెక్టాంగులర్ ఫార్మాట్ అనేది చాలా ఇంపార్టెంట్ బిట్. మనం ఏ ఫార్మాట్లో ఇంప్లిమెంట్ చేస్తాం దాన్ని అని అంటే, సో అది రెక్టాంగులర్ ఫార్మాట్ అనేది మీరు పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, రైట్. సో ఇది ఒకటి బోర్డ్ రెక్టాంగులర్ ఫార్మాట్. సో రెక్టాంగులర్ ఫార్మాట్లో దాన్ని ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది, రైట్. సో ఇక్కడ మనం రెక్టాంగులర్ ఫార్మాట్లో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, అంటే మనకి ఎంటిటీలో ఉండాల్సింది ఏదైనా ఎప్పుడైనా కూడా అది క్యాపిటల్ లెటర్స్లో ఉండాలండి, అంటే అప్పర్ కేస్ లెటర్స్లోనే రాయాలి. సో అదొక బిట్ మనం గుర్తుపెట్టుకోవాలి, ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే మనకు వచ్చేసి కస్టమర్ అని ఉంది. ఒకటి కస్టమర్ అని నేను ఇక్కడ ఇస్తున్నాను. సో ఇప్పుడు మనం కస్టమర్కి సంబంధించిన ఒక ఎంటిటీ క్రియేట్ చేస్తున్నాం, ఓకే. సో ఇది కస్టమర్ అండి, ఇట్లా ఇస్తాం. మీరు అబ్జర్వ్ చేయండి, అది ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్లోనే ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న నోట్ వచ్చేసి ఏంటి అంటే, సో ఇక్కడ మనకి నోట్కి సంబంధించి, రైట్, ఎంటిటీ, మనం ఎంటిటీలో ఏదైతే రాస్తామో ఎంటిటీ నేమ్స్ మస్ట్ బి ఇన్, ఓకే, అప్పర్ కేస్ లెటర్. సో మీరు కూడా రన్నింగ్ నోట్స్ రాసుకోండి, లేదంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకున్నా పర్లేదు. ఎంటిటీ నేమ్స్ మస్ట్ బి ఇన్ అప్పర్ కేస్ ఫార్మాట్. సో మనకు అది ఏ ఫార్మాట్లో ఉండాలండి, సో అప్పర్ కేస్ ఫార్మాట్లోనే ఉండాలి. సో అప్పర్ కేస్ ఫార్మాట్లో ఉన్నప్పుడు మాత్రమే మనకు అది పాసిబుల్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎంటిటీ నేమ్స్ మస్ట్ బి ఇన్ అప్పర్ కేస్ ఫార్మాట్. సో ఈ ఎంటిటీ నేమ్స్ కూడా ఎలా ఉంటాయి అంటే, ఏదైనా ఒక ఈవెంట్ని రిప్రజెంట్ చేయడానికి, రైట్, దేమైనా అంటే మనం డేటాబేస్లో ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేసేదాన్ని మనం ఎంటిటీ కింద కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. ఈ తర్వాత మనకి ఎంటిటీస్లో వచ్చేసి ఏంటి అంటే, దీంట్లోనే ఇంకొక పాయింట్ని కనుక మనం పరిశీలించినట్లయితే, సో దీంట్లో ఒకటి మనకు టైప్స్, కొద్దిగా మనకు టైప్స్ ఐడియా ఉండాలి. మనకు జనరల్గా దీంట్లో ఎంటిటీ టైప్స్ ఏమొస్తాయి, ఎంటిటీ టైప్స్ని కనుక మనం పరిశీలించినట్లయితే, సో ఒకటి మనకి స్ట్రాంగ్ ఎంటిటీ అండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ వీక్ ఎంటిటీ. నెక్స్ట్ వచ్చేసి అసోసియేటివ్ ఎంటిటీ అన్నట్టు, ఓకే. సో అసోసియేటివ్ ఎంటిటీ, స్ట్రాంగ్ ఎంటిటీ, వీక్ ఎంటిటీ, అసోసియేటివ్ ఎంటిటీ. ఒకటి మనకు స్ట్రాంగ్ ఎంటిటీ ఉండొచ్చు, లేదు అంటే వీక్ ఎంటిటీ ఉండొచ్చు, లేదు అంటే అసోసియేటివ్ ఎంటిటీ ఉండొచ్చు. సో ఇట్లా వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనం వచ్చేసి ఏంటి అంటే నేను స్ట్రాంగ్ ఎంటిటీకి వెళ్తున్నాను.
ఓకే, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ స్ట్రాంగ్ ఎంటిటీ అండ్ హౌ టు ఫైండ్ ద స్ట్రాంగ్ ఎంటిటీ అంటాడు. మరి మనం స్ట్రాంగ్ ఎంటిటీని ఎట్లా యూజ్ చేస్తాం, స్ట్రాంగ్ ఎంటిటీని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, మరి స్ట్రాంగ్ ఎంటిటీ వల్ల మనకి డేటాబేస్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి అనే దాని మీద కూడా క్వశ్చన్ రేజ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ స్ట్రాంగ్ ఎంటిటీ అంటే ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అని అంటే ఒక యూనిక్ ఆబ్జెక్ట్ని ఐడెంటిఫై చేస్తుంది. అంటే ఏదైనా యూనిక్ ఆబ్జెక్ట్ని, సో ఇట్ ఈస్ యూజ్డ్ టు ఐడెంటిఫై ది సో యూనిక్ ఆబ్జెక్ట్. ఓకేనా, సో యూనిక్ ఆబ్జెక్ట్ ఇన్ ఏ డేటాబేస్. సో మనకు డేటాబేస్లో ఏదైనా ఒక యూనిక్ ఆబ్జెక్ట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే సో అట్లాంటి కేసెస్లో మనం యూజ్ చేసే ఎంటిటీ ఏదైతే ఉంటుందో సో దాన్ని మనం స్ట్రాంగ్ ఎంటిటీ కింద కన్సిడర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇంకొక క్వశ్చన్ అది మన బిట్ ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే స్ట్రాంగ్ ఎంటిటీ ఎప్పుడు కూడా వేరే ఎంటిటీస్ పైన డిపెండ్ అవ్వదు, అది యూనిక్గా ఉంటుంది, అది ఇండివిజువల్గా ఉంటుంది. సో ఆ పాయింట్ ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇట్ డస్ నాట్ డిపెండ్స్ ఆన్ ఎనీ అదర్ ఎంటిటీస్. ఓకే, ఇది దేని మీద కూడా డిపెండ్ అవ్వదు. ఓకే, సో డిపెండ్స్ ఆన్ ఎనీ అదర్ ఎంటిటీస్, ఏ దానిపైన కూడా ఇది డిపెండ్ అవ్వదు. రైట్, అది ఎప్పుడు కూడా యూనిక్గానే ఉంటుంది. సో దీనిపైన వేరే ఎంటిటీస్ డిపెండ్ అవుతాయి కానీ ఈ ఎంటిటీ ఇంకొక ఎంటిటీ మీద డిపెండ్ అవ్వదు. ఇట్ కెనాట్ డిపెండ్స్ ఆన్ ఎనీ అదర్ ఎంటిటీస్ ఆర్ డస్ నాట్ డిపెండ్స్ ఆన్ ఎనీ అదర్ ఎంటిటీస్, బట్ ఇట్ ఈస్ ఎ యూనిక్ ఎంటిటీ. లేదు అంటే దీన్ని కొన్ని సందర్భాల్లో ఏమనొచ్చు అంటే దీన్ని ఇండివిజువల్ ఎంటిటీ అని కూడా మనకు గుర్తుపెట్టుకోవచ్చు. దీన్ని సో ఇండివిజువల్ ఎంటిటీ అంటుందని. సో ఇండివిజువల్ ఎంటిటీ అనేది కూడా సో ఇక్కడ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి, ఒక ఇండివిజువల్ ఎంటిటీని రిప్రజెంట్ చేయడం. సో మరి దీనికి ఎట్లా ఉంటుంది సింబల్ ఎట్లా ఉంటుంది అని అంటే మనకు వచ్చేసి రెక్టాంగులర్ ఫార్మాట్ ఉంటుందండి. రెక్టాంగులర్ అంటే ఇక్కడ మనకు సింబల్ డ్రా చేస్తున్నాను, ఒకసారి మనకు చూడండి ఇక్కడ. సో ఇప్పుడు నేను స్ట్రాంగ్ ఎంటిటీ సింబల్ తీసుకుంటున్నాను. ఇక్కడ మనం స్ట్రాంగ్ ఎంటిటీ సింబల్ వచ్చేసి ఏంటి అని అంటే ఒకసారి తీసేస్తున్నాను. రైట్, సో ఇప్పుడు ఇక్కడ మనకు వచ్చేసి నేను స్ట్రాంగ్ ఎంటిటీ తీసుకుంటున్నాను. స్ట్రాంగ్ ఎంటిటీ సింబల్ మనం రిప్రజెంట్ చేస్తున్నాం. రైట్, సో ఇక్కడ మనం స్ట్రాంగ్ ఎంటిటీ సింబల్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఇగో ఇట్లా వస్తుందండి. ఇది సాలిడ్ ఎంటిటీ సింబల్, స్ట్రాంగ్ ఎంటిటీ సింబల్ సేమ్ అండి, గుర్తుపెట్టుకోండి. మనకు నార్మల్ ఎంటిటీ సింబల్ ఉన్న స్ట్రాంగ్ ఎంటిటీ సింబల్ సేమ్ ఉంటుంది. మనకు కొన్ని సందర్భాల్లో ఎగ్జామ్లో ఏం చేస్తాడు అంటే సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సింబల్ రిప్రజెంట్స్ స్ట్రాంగ్ ఎంటిటీ అంటాడు. సో మనకి ఈ కింది వాటిలో స్ట్రాంగ్ ఎంటిటీ అంటే కంప్యూటర్ పేపర్ ఎట్లా ఇంగ్లీష్లోనే ఉంటుంది కదా. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సింబల్ రిప్రజెంట్ స్ట్రాంగ్ ఎంటిటీ అని అంటే ఒక సాలిడ్ రెక్టాంగిల్ ఏదైతే ఉంటుందో ఆ సాలిడ్ రెక్టాంగిల్ వచ్చేసి ఏం చేస్తుంది అంటే మనకు అది స్ట్రాంగ్ ఎంటిటీని రిప్రజెంట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మీరు ఒక పాయింట్ తీసుకోండి. ఇప్పుడు దీన్ని ఏమంటున్నాము అంటే దీనికి మనకు జనరల్గా వచ్చేసి ఏంటి అంటే సో ఇది స్ట్రాంగ్ ఎంటిటీ అవుతుందండి. సో దీన్ని మనం స్ట్రాంగ్ ఎంటిటీ కింద సో కన్సిడర్ చేసుకోవాల్సి వస్తుంది. దిస్ ఈజ్ స్ట్రాంగ్ ఎంటిటీ. ఓకే, మనం ఏం చెప్పాము ఆల్రెడీ, మనం ఏం చెప్పాము అది ఇంతకుముందు. సో అక్కడ వచ్చేది ఏదైనా కూడా అంటే కంపల్సరీ దాంట్లో ఉండేది ఏది కూడా మనకు స్ట్రాంగ్ ఎంటిటీలో ఉండేది ఏది కూడా సో దిస్ ఈజ్ స్ట్రాంగ్ ఎంటిటీ కంపల్సరీ ఇన్ ద అప్పర్ కేస్ ఫార్మాట్. ఓకే, నేమ్స్ మస్ట్ బీ ఇన్ అప్పర్ కేస్ ఫార్మాట్. నేమ్స్ మస్ట్ బీ ఇన్ అప్పర్ కేస్ ఫార్మాట్. ఇది ఎప్పుడు కూడా ఒక అప్పర్ కేస్ ఫార్మాట్లో ఉండాలి. సో నేమ్స్ మస్ట్ బీ ఇన్ ద అప్పర్ కేస్ ఫార్మాట్ అంటే అప్పర్ కేస్ ఫార్మాట్ని అది రిప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా, రైట్, దీన్ని మనం స్ట్రాంగ్ ఎంటిటీ అంటాం. ఇక తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు మనం వీక్ ఎంటిటీని కనుక మనం పరిశీలించినట్లయితే సో ఇక్కడ మనకు నెక్స్ట్ వచ్చేసి వీక్ ఎంటిటీ. ఓకే, ఈ వీక్ ఎంటిటీ ఏం చేస్తుందంటే ఎప్పుడు కూడా ఇది ఏదో ఒక దాని మీద డిపెండ్ అవుతుంది. దీనికి ఇండివిజువల్ ఫంక్షనాలిటీస్ అంటూ ఉండవు. ఇది కంపల్సరీ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ సమ్ అదర్ ఎంటిటీస్. ఓకే, ఇక్కడ పాయింట్ వచ్చేసి ఏంటంటే మీరు ఈ బిట్ గుర్తుపెట్టుకోవాలి, ఇట్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్. ఓకే, సో ఇట్ ఈస్ ఆల్వేస్ డిపెండ్స్ అపాన్ సమ్ అదర్ ఎంటిటీస్. ఇది ఎప్పుడు కూడా వేరే ఎంటిటీ పైన డిపెండ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇట్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ సమ్ అదర్ ఎంటిటీస్. ఓకే, రైట్, ఇది ఎప్పటికి కూడా ఒక దాని మీద డిపెండ్ అవుతుంది, ఇండివిజువల్గా ఉండదు. దెర్ ఈజ్ నో ఇండివిజువల్ ఫంక్షనాలిటీస్. ఓకే, రైట్, సో దెర్ ఈజ్ నో ఇండివిజువల్ ఫంక్షనాలిటీస్. సో దెర్ ఈజ్ నో ఇండివిజువల్ ఫంక్షనాలిటీస్. సో ఇది ఒకటి, దెర్ ఈజ్ నో ఇండివిజువల్ ఫంక్షనాలిటీస్. మనకి ఇండివిజువల్ ఫంక్షనాలిటీస్ అనేవి దీంట్లో ఉండవు. ఇది ఎప్పుడు కూడా ఇంకొక దాని మీద డిపెండ్ అవ్వడమే జరుగుతుంది. సో ఇట్ ఈస్ ఆల్వేస్ డిపెండ్స్ అపాన్ సమ్ అదర్ ఎంటిటీస్. మరి దీనికి ఎట్లా ఉంటుంది అని అంటే దీని సింబల్ వచ్చేసి ఏంటి అంటే మనకు నెస్టెడ్ రెక్టాంగిల్ అని ఉంటుంది. నెస్టెడ్ రెక్టాంగిల్. సో నెస్టెడ్ రెక్టాంగులర్ ఫార్మాట్. సో నెస్టెడ్ రెక్టాంగులర్ ఫార్మాట్లో సో మనకి ఇది రిప్రజెంట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే రెక్టాంగిల్లో రెక్టాంగిల్ వస్తుంది. రెక్టాంగిల్లో రెక్టాంగిల్ వస్తే
సో దాన్ని మనం నెస్టెడ్ రెక్టాంగిల్ కింద కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. ఒకసారి ఇక్కడ చూడండి. ఇప్పుడు వచ్చేసి ఏంటి అంటే నేను దీంట్లో మనకి రైట్ ఇప్పుడు నేను వీక్ ఎంటిటీ తీసుకుంటున్నాను. సో ఇది ఒక ఎంటిటీ రైట్. సో దీంట్లోని ఇంకొకటి ఏం చేస్తుందంటే దీనిపైన ఇట్లా ఇంకొక ఎంటిటీ వస్తుంది. ఇగో ఇట్లా రెక్టాంగిల్లో రెక్టాంగిల్ వస్తుంది. సో రెక్టాంగిల్లో రెక్టాంగిల్ వచ్చిందంటే దీన్ని మనం ఇక్కడ వీక్ ఎంటిటీ అంటాం. బిట్ గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్ రిలేటెడ్ టు ద వీక్ ఎంటిటీ. సో ఇది ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో దీన్ని మనం వచ్చేసి ఏంటి అంటే వీక్ ఎంటిటీ కింద మనం కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ వీక్ ఎంటిటీ రైట్. రెక్టాంగిల్లో రెక్టాంగిల్ ఉంది అంటే వీక్ ఎంటిటీ అంటాం. సో వీక్ ఎంటిటీలో ఉండే నేమ్స్ కూడా కంపల్సరీ అప్పర్ కేస్ లెటర్లోనే ఉండాలి. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో దేంట్లో ఏ ఎంటిటీలో ఉన్న నేమ్స్ కూడా కంపల్సరీ మనకి అప్పర్ కేస్లోనే ఉండాలి. సో నేమ్స్ మస్ట్ బి ఇన్ అప్పర్ కేస్ ఫార్మాట్. సో ఇది అప్పర్ కేస్ ఫార్మాట్లోనే ఉండడం జరుగుతుంది. నేమ్స్ మస్ట్ బి ఇన్ ద అప్పర్ కేస్ ఫార్మాట్. ఇది అప్పర్ కేస్ ఫార్మాట్కి సంబంధించింది రైట్. దీన్ని ఇక్కడ వీక్ ఎంటిటీ అంటాం. సో ఇది వచ్చేసి ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే ఇంకొక ఎంటిటీని కనుక మనం పరిశీలించినట్లయితే దీంట్లోనే మనకి అసోసియేటివ్ ఎంటిటీ అని ఉంటుంది. సో మనకి అసోసియేటివ్ ఎంటిటీ ఓకేనా. ఇప్పుడు మనం అసోసియేటివ్ ఎంటిటీకి వెళ్తున్నాం. మరి అసోసియేటివ్ ఎంటిటీ ఎలా ఉంటుంది? సో ఇక్కడ మీరు అసోసియేటివ్ ఎంటిటీని కనుక పరిశీలించినట్లయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అసోసియేటివ్ ఎంటిటీ వచ్చేసి ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ఓకే. So it is used to find the relationship between okay more than one entities. So more than one entities okay. It is used to find the relationship between more than one entities. అంటే ఎంటిటీస్కి మధ్యలో ఒక రిలేషన్షిప్ని మనం క్రియేట్ చేయాలి అని అంటే సో అట్లాంటి కేసెస్లో వి యూస్ అసోసియేట్. అక్కడ మీకు దాని హెడ్డింగ్లోనే ఉంది అసోసియేట్. నేను అసోసియేట్ అంటే మనందరం కలవడం అన్నట్టు. సో వీఆర్ అసోసియేట్ అంటాం. వీఆర్ అసోసియేట్ టుగెదర్ ఓకే. సో ఇట్లా అన్నట్టు అంటే దాన్ని ఏం చేస్తుంది అంటే అది ఒక రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటుంది ఓకే రైట్. కాబట్టి దీన్ని అసోసియేటివ్ ఎంటిటీ అని అంటాం ఎప్పుడు కూడా. సో నాట్ ఓన్లీ ద ఎంటిటీస్ అంటే ఎంటిటీస్ అనే కాదు వేరే డేటాబేస్కి ఈ డేటాబేస్కి కూడా ఇది ఏం చేస్తుంది అని అంటే రిలేషన్షిప్ అనేది ఫామ్ చేస్తుంది. సో దీనికి ఇంకొక డెఫినేషన్ కూడా తీసుకోవచ్చు. So it is used to find the relationship between okay databases. మనకు డేటాబేసెస్కి మధ్యలో కూడా ఇది రిలేషన్షిప్ అనేది ఫామ్ చేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ యూజ్ టు ఫైండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ డేటాబేసెస్. సో డేటాబేసెస్కి మధ్యలో కూడా ఒక రిలేషన్షిప్ అనేది ఫామ్ అవుతుంది. మరి దీనికి సింబల్ ఎట్లా ఉంటుంది అని అంటే ఈ సింబల్ వచ్చేసి ఏంటి అంటే ట్రయాంగులర్ ఉండి ట్రయాంగులర్ పైన రెక్టాంగిల్ వస్తుంది ఓకే రైట్. రెక్టాంగులర్ ఇన్సైడ్ ది ట్రయాంగిల్. సో ఇట్లా వస్తుంది ఇక్కడ ట్రయాంగులర్ అండ్ రెక్టాంగులర్ ఫార్మాట్లో వస్తుంది. ఇక్కడ నేను టైప్ చేయలేను కదా చూపిస్తాను చూడండి ఇక్కడ. సో అసోసియేటివ్ ఎంటిటీ ఎట్లా ఉంటుంది అని అంటే మీరు అసోసియేటివ్ ఎంటిటీని కనుక మీరు పరిశీలించినట్లయితే సో దానికి సంబంధించిన దాంట్లో సో ఇప్పుడు ఇది రెక్టాంగులర్ ఫార్మాట్. సో దీంట్లో మనకు వచ్చేసి ఏంటి అంటే ఒక ట్రయాంగులర్ అనేది జనరేట్ అవుతుంది. సో ట్రయాంగులర్ అంటే ఇట్లా వస్తుందండి. ఇగో ఇట్లా వస్తూ ఉంటుంది. ఇట్లా ఈ ఎడ్జెస్కి ఇది టచ్ అవుతూ ఉంటుంది. ఇగో ఇట్లా ట్రయాంగులర్ వస్తుంది. సో దిస్ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ని మనం వచ్చేసి ఏంటి అంటే దీన్ని మనం అసోసియేటివ్ రిలేషన్షిప్ కింద మనం బిట్టు గుర్తుపెట్టుకోవాలి. సో దీన్ని ఏం చేస్తామంటే ఇప్పుడు మనం అసోసియేటివ్ ఎంటిటీ అంటాం. సో ఇది ఒకటి అసోసియేటివ్ ఎంటిటీ రైట్. సో ఇది అసోసియేటివ్ రైట్. సో దీన్ని మనం అసోసియేటివ్ ఎంటిటీ కింద గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ దీంట్లో కూడా అది ఎలా ఉండాలి అని అంటే ఓకే అప్పర్ కేస్ లెటర్లోనే మనం మెయింటైన్ చేయాల్సి వస్తుంది. మస్ట్ బి ఇన్ నేమ్స్ మస్ట్ బి ఇన్ అప్పర్ కేస్ లెటర్స్. సో నేమ్స్ మస్ట్ బి ఇన్ అప్పర్ కేస్ లెటర్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అప్పర్ కేస్ ఫార్మాట్ అనొచ్చు రైట్. సో ఇప్పుడు ఇలా ఉంటుంది. ఇక చూడండి ఇప్పుడు దీంట్లో కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనం మేజర్గా పాయింట్స్ తీసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఏమవుతుందండి ఇది స్ట్రాంగ్ ఎంటిటీ అవుతుంది. ఇది వచ్చేసి మనకేంటి ఇక్కడ సో ఇదేమో వీక్ ఎంటిటీ. సో దీన్ని మనం వీక్ ఎంటిటీ అంటాం ఓకే. ఒకటి స్ట్రాంగ్ ఎంటిటీ ఒకటి వీక్ ఎంటిటీ. ఇది నెక్స్ట్ వచ్చేసి ఏంటి దీనికి సో ఇది మనకు అసోసియేషన్ రిలేషన్ ఇంప్లిమెంట్ చేస్తా అన్నట్టు ఓకేనా. సో అసోసియేషన్కి సంబంధించి సో ఇట్లా. సో ఇవన్నిటికీ కూడా క్వశ్చన్స్ అనేది ఎలా ఉంటుంది క్వశ్చనింగ్ ఎట్లా రేజ్ అవుతుంది అనేది సో ఇప్పుడు మనం ఒకసారి క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసింది ఏంటి అంటే సో ఎంటిటీ అంటే ఏంటి మరి దాంట్లో ఎంటిటీకి టైప్స్ ఏమున్నాయి
ఓకే, స్ట్రాంగ్ వీక్ అసోసియేటివ్ ఎంటిటీ డెఫినేషన్స్ ఏంటి, మరి వాటికి సంబంధించిన సింబల్స్ ఎట్లా ఉన్నాయి అనేది సో డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒకసారి కొన్ని శాంపుల్ క్వశ్చన్స్ అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. యా ఓకే, శాంపుల్ క్వశ్చన్స్. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, ఒకసారి మీరు ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ ది ఆబ్జెక్ట్స్ ఇన్ ఏ డేటాబేస్ అంటాడు. సో మనం డేటాబేస్లో మనం ఏదైనా ఆబ్జెక్ట్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఏది యూజ్ చేస్తాం? ఏ ఆప్షన్ ఫర్ ఎగ్జాంపుల్ రోస్, సో దెన్ బి ఆప్షన్ కాలమ్స్, ఓకే, సి ఆప్షన్ ఎంటిటీస్, సో డి ఆప్షన్ నన్. ఎస్, క్వశ్చన్ ఇట్లా ఇస్తాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్ టు ఫైండ్ ద ఆబ్జెక్ట్స్ ఇన్ ఏ డేటాబేస్, రైట్. సో యా శ్రీకాంత్, అఖిల, రైట్, ఓకే, నరేష్ గారు, రైట్, యా. సో ఇప్పుడు మనకు ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే సో ఎంటిటీస్ అనేది రైట్ ఆన్సర్. సో దీన్ని మనం కరెక్ట్ ఆన్సర్ కింద గమనించాల్సి ఉంటుంది, రైట్. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో ఎప్పుడైనా కూడా అండి సిలబస్ మొత్తం అయిపోయేంత వరకు నేను ఏం చేస్తానంటే ఇట్లా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దానికి సంబంధించిన నేను క్వశ్చన్స్ ఇట్లా ఇస్తూ ఉంటాను. ఇగో ఈ వేలో నేను వెళ్తాను ఈ క్లాస్లో, ఓకేనా. సో అట్లా మీకు ఏమవుతుందంటే ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత క్వశ్చన్ ఇచ్చేసరికి కూడా మీకు కొంత రివ్యూ వస్తూ ఉంటుంది దాని గురించి ఎట్లా ఏంటిది అనేది, ఓకేనా, రైట్. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే రైట్, హౌ టు క్రియేట్ ఓకే రిలేషన్షిప్, how to create so relationship between entities, how to create relationship between entities. Now A option, so then strong entity, so then B option, okay, weak entity, right. Now C option associative, so associative entity, so then D option all of the above, రైట్. ఇప్పుడు ఆన్సర్ ఏమై ఉంటుందండి ఇక్కడ, రైట్, హౌ టు క్రియేట్ రిలేషన్షిప్ బిట్వీన్ ఎంటిటీస్. సో ఇప్పుడు మనం ఏంటి ఎంటిటీస్కి మధ్యలో సో ఇప్పుడు మనం రిలేషన్షిప్ అనేది ఫామ్ చేయాల్సి ఉంటుంది. యా ఓకేనా, ఎస్, అఖిల, శ్రీకాంత్, యా, నరేష్ గారు రాంగ్ ఆన్సర్ వస్తుందండి. ఇక్కడ మనకి ఏంటంటే ఎంటిటీస్కి మధ్యలో రిలేషన్షిప్ అంటే ఇక్కడ చూడండి, ఇగో ఇట్ ఈస్ యూజ్డ్ టు ఫైండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ మోర్ దాన్ వన్ ఎంటిటీస్ అండ్ మోర్ దాన్ వన్ ఎంటిటీస్ అంటే ఇండైరెక్ట్గా ఒకదానికి మధ్యలో రిలేషన్షిప్ని ఫామ్ చేయడమే కదా. సో కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఏంటిదండి ఇప్పుడు ఇది అసోసియేటివ్ ఎంటిటీ అంటే సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో దీన్ని రైట్ ఆన్సర్ కింద గుర్తించాల్సి వస్తుంది. ఇప్పుడు నేను నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అని అంటే దీంట్లో ఓకే an entity it always depends on, okay, so it always depends on some other entities, okay, are called as, okay, is called as, sorry, entity kada, single entity ante ikkada manaku is called as, right, is called as అని ఇట్లా ఇస్తాడు. A option database, right, B option weak entity, C option strong entity, D option none of the above. సో ఇప్పుడు ఆన్సర్ ఏమై ఉంటుందండి, యా మాధవి, శ్రీకాంత్, ఎస్ ఎవ్రీవన్ రైట్ ఆన్సర్, కృష్ణ గారు, మాధవి గారు, రైట్. సో కాబట్టి ఇక్కడ మనకు వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు ఇది వీక్ ఎంటిటీ అనేది రైట్ ఆన్సర్. సో ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ కింద మనం గుర్తించాల్సి వస్తుంది, రైట్. సో ఇప్పుడు మనకు ఒక ఐడియా వచ్చింది అసలు ఎంటిటీ అంటే ఏంటిది, ఎంటిటీల టైప్స్ ఏమేమి ఉన్నాయి, ఏ ఎంటిటీ ఎందుకు యూజ్ చేస్తారు, వాటికి సంబంధించిన సింబల్స్ ఎలా ఉంటాయి అనేది మనకు వచ్చేసింది. అంటే ఇప్పుడు మనం డేటా మోడల్స్లో మనం ఏం చేసామంటే ఎంటిటీస్ అనే టాపిక్ ఒకటి మనం ఇప్పుడు ఎంటిటీస్ అనే దాన్ని మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది, ఓకేనా, రైట్. ఇక దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు మనం అట్రిబ్యూట్స్ అనే టాపిక్కి వెళ్తున్నాం. సో అట్రిబ్యూట్స్ ఏముంటాయి డేటా మోడల్స్లో, సో అట్రిబ్యూట్స్ ఏముంటాయి, సో ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే సో నేను అట్రిబ్యూట్స్ అనే దానికి వెళ్తున్నాను ఇక్కడ, రైట్. ఓకే, జస్ట్ 1 సెకండ్ అండి, కొన్ని వాటర్ కలుపు. యా రైట్. ఇప్పుడు మనం అట్రిబ్యూట్స్కి వెళ్తున్నాం. ఒకసారి అట్రిబ్యూట్ డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ చెప్తున్నాను. ఈ అట్రిబ్యూట్ అనే క్వశ్చన్ ఏం చేసింది అంటే చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ బిట్ రిపీట్ అయిందండి, రైట్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్ బిట్.
చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా. సో దీనికి సంబంధించి అంటే కంప్యూటర్ అవేర్నెస్లో యాట్రిబ్యూట్ అనేది రిపీట్ అవ్వడం జరిగింది. ఇక్కడ యాట్రిబ్యూట్ అంటే ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే దీన్ని ఒకటి మీరు ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు. ఒకటి ప్రాపర్టీస్ ఆఫ్ అన్ ఎంటిటీ అనొచ్చు దీన్ని. సో ప్రాపర్టీస్ ఆఫ్ అన్ ఎంటిటీ. సో దీన్ని ప్రాపర్టీస్ ఆఫ్ అన్ ఎంటిటీ కింద కన్సిడర్ చేయొచ్చు. లేదు అంటే దీన్ని ఇంకొక రకంగా ఎట్లా తీసుకోవచ్చు అంటే సో ది డిస్క్రిప్షన్స్ అనొచ్చు. ది డిస్క్రిప్షన్స్. సో ది డిస్క్రిప్షన్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ అన్ ఎంటిటీ అంటారు. సో ప్రాపర్టీస్ ఆఫ్ అన్ ఎంటిటీ, ది డిస్క్రిప్షన్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ అన్ ఎంటిటీ కూడా దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ప్రాపర్టీస్ ఆఫ్ అన్ ఎంటిటీ అనొచ్చు, డిస్క్రిప్షన్స్ అనొచ్చు. లేదు అంటే కొన్ని సందర్భాల్లో దీన్ని ఎట్లా అనొచ్చు అంటే ఇట్ డిస్క్రైబ్స్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అన్ ఎంటిటీ. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అన్ ఎంటిటీ. సో మనకి ఇట్లా కూడా బిట్ తీసుకోవచ్చు అండి, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అన్ ఎంటిటీ. సో ఇట్లా కూడా మనం బిట్ తీసుకోవడం అనేది జరుగుతుంది. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే దీన్ని ఇంకా కొన్ని సందర్భాల్లో మనకు ఆన్సర్ ఎట్లా ఉండొచ్చు అంటే సో ఇట్ ఈజ్ ఏ వన్ పార్ట్ ఆఫ్ అన్ ఎంటిటీ, వన్ సబ్ పార్ట్ అనొచ్చు, లేదు అంటే పార్ట్ అనొచ్చు. సో దీని ఇట్లా పార్ట్ అనొచ్చు, వన్ పార్ట్ ఆఫ్ అన్ ఎంటిటీ అనొచ్చు, లేదు అంటే దీన్ని కొన్ని సందర్భాల్లో సబ్ పార్ట్ ఆఫ్ అన్ ఎంటిటీ అనొచ్చు. అంటే మనకి అక్కడ మల్టిపుల్ చాయిస్ బేస్డ్ క్వశ్చన్ కాబట్టి సో కంప్లీట్గా ఒకటే డెఫినేషన్ని పట్టుకొని పోకుండా మరి ఎన్ని వేలో మనకు ఆన్సర్ ఉండొచ్చు అనేది కూడా సో మనకు అనాలిసిస్లో ఉండాల్సి వస్తుంది అక్కడ. ఓకేనా. ప్రాపర్టీస్ ఆఫ్ అన్ ఎంటిటీ, డిస్క్రిప్షన్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ అన్ ఎంటిటీ, ఇట్ డిస్క్రైబ్స్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అన్ ఎంటిటీ, ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ అన్ ఎంటిటీ ఆర్ ఎ సబ్ పార్ట్ ఆఫ్ అన్ ఎంటిటీ. సో అట్లా ఉంటుందండి. రైట్. ఓకే. ఇంకా కొన్ని సందర్భాల్లో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, అట్రిబ్యూట్స్ ఆర్ used to represent columns of a table. yes, ఇంకొక బిట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వన్ స్మాల్ నోట్ ఇస్తున్నాను, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్, చాలాసార్లు రిపీట్ అయింది. రైట్. నేను ఇక్కడ ఇంపార్టెంట్ రిపీట్ అయింది అన్నప్పుడు మాత్రం దాన్ని కొద్దిగా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. మరి మీరు రన్నింగ్ నోట్స్ రాసుకుంటున్నారా, స్క్రీన్ షాట్ తీసుకుంటున్నారా, మరి ఒకసారి అబ్జర్వ్ చేయండి అక్కడ. రైట్. అట్రిబ్యూట్స్ ఆర్ యూజ్డ్ టు, ఇంకా మనం వెళ్తుంటే డే బై డే క్లాస్ ఇంకా మనం డెప్త్కి వెళ్ళిపోవడం జరుగుతుంది సీరియస్గా. మీరు అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ 2 days క్లాస్కి దీనికి చేంజెస్ అయిపోయింది, ఇంకా చేంజ్ అవుతుంది ఇంకా మనం వెళ్తుంటే టాపిక్ బై టాపిక్. ఓకే. సో ఇక్కడ మనం అట్రిబ్యూట్లో వచ్చేసి ఏంటి అంటే అట్రిబ్యూట్స్ ఆర్ యూజ్డ్ టు రిప్రజెంట్. ఓకే. సో రిప్రజెంట్ కాలమ్స్ అన్నట్టు. మనం వీటిని కాలమ్స్ ఉంటాయి, మనకు టేబుల్లో ఉన్న కాలమ్స్ని ఐడెంటిఫై చేయడానికి మనం యూజ్ చేసేది ఏదైతే ఉంటుందో వాటిని అట్రిబ్యూట్స్ అంటాడు. అట్రిబ్యూట్స్ ఆర్ యూజ్డ్ టు రిప్రజెంట్ కాలమ్స్. లేదు అంటే మీకు ఇట్లా కూడా మనకు బిట్ ఇవ్వచ్చు, కాలమ్స్ ఆర్ ఐడెంటిఫైడ్ బై ది అట్రిబ్యూట్స్. కాలమ్స్ ఆఫ్ ఎ టేబుల్, కాలమ్స్ ఆఫ్ ఎ టేబుల్ ఆర్ ఓకే ఆఫ్ ఎ టేబుల్ ఆర్ ఐడెంటిఫైడ్ బై. సో ఐడెంటిఫైడ్ బై what is that attributes. సో దాన్ని ఏంటి అట్రిబ్యూట్స్ని బేస్ చేసుకొని సో కాలమ్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. కాలమ్స్ ఆఫ్ ఎ టేబుల్ ఆర్ ఐడెంటిఫైడ్ బై ద అట్రిబ్యూట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసుకోండి, అంటే మనకు ఐడియా ఉండడానికి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక చిన్న టేబుల్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటి అంటే ఒక కస్టమర్ ఉన్నాడు, ఒక బ్యాంక్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకులో ఒక కస్టమర్ ఉన్నాడు. ఒక కస్టమర్ అని కాదు, కస్టమర్ టేబుల్ అనేది ఉంటుంది మనకి. సో ఇప్పుడు కస్టమర్ టేబుల్ ఉన్నప్పుడు మనకు వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ఐడి కామన్గా ఉంటుంది, తర్వాత కస్టమర్ నేమ్ అని ఉంటుంది, తర్వాత కస్టమర్ మొబైల్లో వచ్చేసి మొబైల్ నంబర్ ఉంటుంది, కస్టమర్ మొబైల్ నంబర్. రైట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే కస్టమర్ అడ్రస్ అని ఉంటుంది ఇక్కడ. సో ఇట్లా మనకు ఇవన్నీ కూడా ఏమైతాయండి, ఇవన్నీ కూడా మనకు ఫీల్డ్స్, అంటే ఇవన్నీ కాలమ్స్ అన్నట్టు. ఫీల్డ్స్ అన్న కాలం అన్న ఒక్కటే, మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. రైట్. సో ఇట్లా ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రికార్డ్ నేను ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు కస్టమర్ అని ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ఐడి 101. సో ఇప్పుడు కస్టమర్ నేమ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ నేమ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ అని ఇచ్చాను. సో మొబైల్ నంబర్ ఫర్ ఎగ్జాంపుల్ సమ్ 123456 అని ఇట్లా మొబైల్ నెంబర్ ఇచ్చాను. సమ్ అడ్రస్ అడ్రస్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ XYZ అని ఇట్లా మెన్షన్ చేశాను. రైట్. సమ్ డీటెయిల్స్. ఓకే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ కస్టమర్ అనేది ఏదైతే ఉందో ఈ కస్టమర్ అనేది టేబుల్ నేమ్, కస్టమర్ ఐడి కాలం 1, కస్టమర్ నేమ్ కాలం 2, కస్టమర్ మొబైల్ నంబర్ కాలం 3, కస్టమర్ అడ్రస్ కాలం 4 అన్నట్టు. ఓకేనా. సో ఇప్పుడు దీంట్లో ఎంటిటీస్ అండ్ అట్రిబ్యూట్స్ ఎట్లా ఉంటాయి అనేది ఒక్కసారి మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం అట్రిబ్యూట్కి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ ఇంకా మనం సింగిల్ డెఫినేషన్లో ఉన్నాం, అట్రిబ్యూట్ డెఫినేషన్కి సంబంధించిన దాంట్లోనే ఉన్నాం ఇంకా. రైట్. ఒక్కసారి ఇప్పుడు మనం పరిశీలించుదాం ఇక్కడ. సో
సో ఇది ఇప్పుడు యాక్చువల్గా ఇది మనకున్న టేబుల్ డాటా, రైట్. సో ఇదే కదండి, ఇది టేబుల్ డాటా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి ఏంటి అని అంటే మనం దీంట్లో కనుక పరిశీలించినట్లయితే ఇప్పుడు ఈ కస్టమర్ ఏదైతే ఉందో ఈ కస్టమర్ వచ్చేసి ఏంటి అంటే ఇది టేబుల్ నేమ్ అండి. సో ఇది టేబుల్ నేమ్. ఈ కస్టమర్ వచ్చేసి ఏంటి అంటే దీన్ని మనం టేబుల్ నేమ్ అంటాం. సో టేబుల్ నేమ్, రైట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే మీరు ఇంకొకటి పాయింట్ కనుక ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే దీంట్లో మనకి ఈ కస్టమర్ అడ్రస్, ఈ సిఐడి, మొబైల్ నెంబర్ ఇవైతే ఏవైతే ఉన్నాయో సో వీటిని మనం వచ్చేసి ఏంటి అంటే దీంట్లోనే మీరు పరిశీలించినట్లయితే వీటిని కాలమ్ హెడ్డింగ్స్ అంటారండి. కాలమ్ హెడ్డింగ్స్ అనొచ్చు, కాలమ్ హెడ్డింగ్స్ అనొచ్చు, లేదంటే వీటిని ఇంకొక రకంగా ఫీల్డ్స్ ఆఫ్ ఏ టేబుల్ అని కూడా అనొచ్చు కదా, ఫీల్డ్స్ ఆఫ్ ఏ టేబుల్ అనొచ్చు, రైట్. సో దీన్ని ఫీల్డ్స్ కింద కన్సిడర్ చేస్తాం. తర్వాత ఇంకొక పాయింట్ మీరు అబ్జర్వ్ చేయండి. దీంట్లో ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ టేబుల్ నేమ్ ఏదైతే ఉందో ఈ టేబుల్ నేమ్ని మనము ఏమంటామంటే ఇక్కడ దీనికి సంబంధించిన పాయింట్ వచ్చేసి సో దీన్నే మనం ఎంటిటీ అంటాం, గుర్తుపెట్టుకోండి. ఈ టేబుల్ నేమ్నే మనం ఎంటిటీ అంటాం. సో ఎంటిటీస్ అంటే ఏంటిదంటే ఇండైరెక్ట్గా టేబుల్ నేమ్ని కూడా మనం ఎంటిటీ అనొచ్చు. తర్వాత ఇంకొక పాయింట్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే ఇవన్నీ కాలమ్ హెడ్డింగ్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ కాలమ్ హెడ్డింగ్స్ ఏవైతే ఉన్నాయో సో మనం వీటిని వచ్చేసి ఏమంటారంటే అట్రిబ్యూట్స్ అనడం జరుగుతుంది. సో ఇవి వచ్చేసి ఏంటి అంటే సో దీంట్లో అట్రిబ్యూట్స్ అనడం జరుగుతుంది. ఇవి అట్రిబ్యూట్స్, ఒకటి కాలమ్ హెడ్డింగ్స్. మనకు టేబుల్ నేమ్ అనేది ఎంటిటీ అవుతుంది. టేబుల్ కాలమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాలమ్స్ని మనం ఫీల్డ్స్ అంటాం, ఆ ఫీల్డ్స్ని మనం అట్రిబ్యూట్స్ అనడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా వినండి, అట్రిబ్యూట్స్ అనడం అనేది జరుగుతూ ఉంటుంది దానికి సంబంధించిన దాంట్లో, ఓకేనా, రైట్. సో ఇది అండి జనరల్గా. మరి ఇప్పుడు మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మరి సింబల్ ఎలా ఉంటుంది, మరి అట్రిబ్యూట్కి సంబంధించిన సింబల్. ఓకే, మనకు సింబల్ కావాలి కదా, మరి ఇప్పుడు సింబల్ ఎలా ఉంటుంది అని అంటే సింబల్ అనేది ఓవెల్ షేప్లో వస్తుందండి. ఓవెల్ అంటాం మనం, ఓవెల్ షేప్ అంటే ఒక ఎగ్ షేప్లో వస్తుంది అన్నట్టు, ఓవెల్ షేప్. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను అట్రిబ్యూట్ సింబల్ డ్రా చేస్తున్నాను. సో మనం ఇక్కడ అట్రిబ్యూట్ సింబల్ని కనుక మనం డ్రా చేసినట్లయితే ఎట్లా వస్తుంది అని అంటే జనరల్గా మనం తీసుకున్నట్లయితే ఇగో ఇట్లా వస్తుందండి, ఇట్లా ఒక ఎగ్ షేప్లో ఇట్లా రావడం జరుగుతుంది. ఇది అట్రిబ్యూట్ అండి. సో ఇది మనకు అట్రిబ్యూట్ సింబల్, గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్ అట్రిబ్యూట్ సింబల్. సో దీన్ని మనం అట్రిబ్యూట్ సింబల్ కింద రిప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, రైట్. సో ఇది అట్రిబ్యూట్ సింబల్. సో దీన్ని అట్రిబ్యూట్ సింబల్ అంటాం, మనం గుర్తుపెట్టుకోవాలి. టేబుల్ నేమ్ అంటే ఎంటిటీ, ఫీల్డ్స్ వచ్చేసి ఏంటి అంటే వాటిని కాలమ్ హెడ్డింగ్స్ అంటాం. ఈ సింబల్ వచ్చేసి ఏంటి అంటే ఇది అట్రిబ్యూట్ సింబల్ అవుతుంది, ఓకేనా, రైట్. సో ఇది ఒకటి. మనకి ఇప్పుడు అట్రిబ్యూట్ సింబల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే కొద్దిగా మనకు అట్రిబ్యూట్కి సంబంధించిన టైప్స్ ఐడియా ఉండాలి. మరొకసారి మనం టైప్స్ని పరిశీలించుదాం. జనరల్గా మనకు టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్. వాయిస్ వినిపిస్తుందా అండి? స్క్రీన్ కనిపిస్తుంది, వాయిస్ వినిపిస్తుంది కదా, క్లియర్గానే ఉంది కదా, రైట్, ఓకే. సో ఎవరైనా ఒకరు కన్ఫర్మ్ చేయండి, అంత క్లియర్గా ఉంది కదా, ఎస్, ఓకే. యా కృష్ణ గారు థ్యాంక్ యూ అండి, యా నరేష్ గారు థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో ఇప్పుడు మనం టైప్స్కి వెళ్దామండి. జనరల్గా టైప్స్ని కనుక మనం పరిశీలించినట్లయితే దీంట్లో ఒకటి మనకి సింగిల్ వాల్యూడ్ అని ఉంటుంది. వన్ ఈజ్ సింగిల్ వ్యాలిడ్ అట్రిబ్యూట్, సింగిల్ వ్యాలిడ్ అట్రిబ్యూట్. నెక్స్ట్ వన్ ఈజ్ మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్. సో మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్. నెక్స్ట్ వన్ ఈజ్ derived attribute. So derived attribute. Next one is composite attribute. So composite attribute అని ఉంటుంది ఇక్కడ. So composite attribute, single valid attribute, multi valid attribute, derived attribute, composite attribute. మనకు composite attribute అనేది కూడా సో దీంట్లో రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో వాటికి సంబంధించింది, ఓకేనా. సో ఇప్పుడు మనం వచ్చేసి ఏంటి అంటే దీంట్లో 1 by 1 గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. అయితే మీరు ఒక్కటే ఫైనల్గా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇది అట్రిబ్యూట్ అనేది కొద్దిగా మనకు చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ కూడా కాబట్టి ఇది ఎక్కువ కూడా మనకు వచ్చేసి దేన్ని బేస్ చేసుకొని రావడం జరుగుతుంది అంటే ఓకే దీన్ని మనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఓకే ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ దానికి సంబంధించిన దాంట్లో మేజర్గా మనం ఫైండ్ అవుట్ చేసిన బిట్ ఎప్పుడైనా ఎలా ఉంటుంది అని అంటే అట్రిబ్యూట్ అనేది కామన్గా
హౌ టు ఐడెంటిఫై ద టేబుల్ కాలమ్స్ అనొచ్చు. సో హౌ టు ఐడెంటిఫై ద టేబుల్ కాలమ్స్, ఇక్కడ ఒక క్వశ్చన్ ఇస్తున్నాను జనరల్గా వచ్చేసి ఏంటి అంటే, సో హౌ టు ఐడెంటిఫై ది టేబుల్ కాలమ్స్ అంటారు. సో హౌ టు ఐడెంటిఫై ద టేబుల్ కాలమ్స్ అంటాడు. సో హౌ టు ఐడెంటిఫై ద టేబుల్ కాలమ్స్ అన్నప్పుడు మీరు ఏం చేస్తారండి, ఇక్కడ దీనికి ఆన్సర్ ఇప్పుడు ఏం చేయొచ్చు, జనరల్ ఆన్సర్ ఏముంటుంది. సో దీనికి ఉన్నది ఒకే ఒక ఆన్సర్ ఏంటిది అని అంటే, మనకు వచ్చేసి ఏం చేస్తారు ఇప్పుడు ఇక్కడ, సో అట్రిబ్యూట్స్ అని ఉంటుందండి. సో దీన్ని మనం అట్రిబ్యూట్స్ని మనం కామన్గా కాలమ్స్ కింద కన్సిడర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాలమ్స్ రిప్రజెంటేషన్ ఉండొచ్చు, కాలమ్ ఫార్మాట్ రిప్రజెంటేషన్ కూడా సో దీంట్లోనే వస్తుంది. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనం వచ్చేసి ఏంటి అంటే దీంట్లో 1 by 1 డిస్కస్ చేద్దాం. ఇక సింగిల్ వ్యాలిడ్ అట్రిబ్యూట్ ఒకటి, ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే సింగిల్ వ్యాలిడ్ అట్రిబ్యూట్. మరి సింగిల్ వ్యాలిడ్ అట్రిబ్యూట్ ఎలా ఉంటుంది, సో దీన్ని ఎందుకు యూజ్ చేస్తామనే దాని మీద సో ఒకసారి మనం బిట్ డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. సింగిల్ వ్యాలిడ్ అట్రిబ్యూట్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అంటే, ఇట్ ఈస్ యూజ్ టు ఐడెంటిఫై ద యూనిక్ వాల్యూస్ ఇన్ ఏ కాలం అన్నట్టు. మనకు టేబుల్ కాలమ్స్లో యూనిక్ వాల్యూస్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేసేది ఏదైతే ఉంటుందో దాన్ని మనం సో జనరల్గా వచ్చేసి ఏంటి అని అంటే సింగిల్ వ్యాలిడ్ కింద కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. ఫస్ట్ పాయింట్, ఇట్ ఈస్ యూజ్డ్ టు ఫైండ్ ద యూనిక్ వాల్యూస్ in a table field. Okay, table field. So it is used to find the unique values in a table field. Table field లో మనం యూనిక్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఇంకొక పాయింట్ని కనుక మనం పరిశీలించినట్లయితే దీంట్లోనే రైట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, కొన్ని సందర్భాల్లో దీన్ని ఏమనొచ్చు అని అంటే సో ప్రైమరీ కీ ఫీల్డ్ అని కూడా తీసుకోవచ్చు అండి. కొన్ని సందర్భాల్లో అంటే మనం అది ఏ సందర్భాల్లో అనేది కూడా నేను చూపిస్తాను మీకు దాంట్లో ఇంకా వస్తా అంటే 1 by 1 సిలబస్లో కవర్ అవుతూ ఉంటుంది. సో దీన్ని ప్రైమరీ వాల్యూ ఫీల్డ్ అని కూడా దీన్ని అనొచ్చండి. ఓకే, ప్రైమరీ వాల్యూ ఫీల్డ్ని కూడా సో ఇది రిప్రజెంట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రైమరీ వాల్యూ ఫీల్డ్ని యాడ్ చేయడం, సో దానికి సంబంధించి రిప్రజెంట్ చేయడం అనేది కూడా సో దీంట్లో వస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇట్ కెనాట్ సపోర్ట్, ఓకే ఇది డూప్లికేట్ వాల్యూస్ అన్నట్టు. ఇది ఒక బిట్ గుర్తుపెట్టుకోండి, దీంట్లో ఇది ఎప్పుడు కూడా డూప్లికేట్ వాల్యూస్కి సపోర్ట్ చేయదు. సో ఇట్ కెనాట్ సపోర్ట్ డూప్లికేట్ వాల్యూస్, ఇది డూప్లికేట్ వాల్యూస్కి సపోర్ట్ అనేది ఉండదు, గుర్తుపెట్టుకోండి. సో ఇట్ కెనాట్ సపోర్ట్ డూప్లికేట్ వాల్యూస్. సో డూప్లికేట్ వాల్యూస్కి సపోర్ట్ చేయదు, డూప్లికేట్ వాల్యూస్కి సో అది రిప్రజెంటేషన్ అనేది దాంట్లో ఉండదు. ఇట్ కెనాట్ సపోర్ట్ డూప్లికేట్ వాల్యూస్, రైట్, అదొకటి. మరి దీనికి సింబల్ ఎలా ఉంటుంది అని అంటే మీరు గుర్తుపెట్టుకోండి, అట్రిబ్యూట్ సింబల్ అండ్ సింగిల్ వ్యాలిడ్ అట్రిబ్యూట్ సింబల్ సేమ్. సో దీనికి కూడా ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే ఓవెల్లోనే ఉంటుందండి, సేమ్ సింబల్ ఉంటుందండి. అట్రిబ్యూట్ సింబల్ అండ్ సింగిల్ వ్యాలిడ్ అట్రిబ్యూట్ సింబల్ సేమ్, అంటే ఇదే మోడల్లో వస్తుంది, ఇట్లనే రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇదే యాజ్ ఇట్ ఈస్, ఇదే మళ్ళీ సేమ్ ఇదే ఫార్మాట్లో రావడం జరుగుతుంది, రైట్. సో అదొకటి సింగిల్ వ్యాలిడ్ అంటే ఇట్లా వస్తుందండి ఓవెల్, ఎస్ ఈ సింబల్లో వస్తుంది. సో దీన్ని మనం సింగిల్ వ్యాలిడ్ కింద మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, రైట్. ఇక తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే సో మల్టీ వాల్యూడ్ అని ఉంటుంది, మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్స్. సో మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్, ఓకే. సో ఇక్కడ మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్ అంటే వచ్చేసి ఏంటి అంటే ఫీల్డ్ ఒకటే ఉంటుంది, కాకపోతే ఏంటంటే డిఫరెంట్ దానికి సంబంధించిన వాల్యూస్ అనేది దాంట్లో జనరేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఫీల్డ్ ఒకటి, బట్ ఇట్ రిప్రజెంట్స్ డిఫరెంట్ వాల్యూస్, వన్ ఫీల్డ్ విత్ డిఫరెంట్ వాల్యూస్. సో వన్ ఫీల్డ్ విత్ డిఫరెంట్ వాల్యూస్ అంటే దాన్ని మనం దేని కింద కన్సిడర్ చేస్తామంటే మల్టీ వ్యాలిడ్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్ని కనుక మనం పరిశీలించినట్లయితే మనకి ఇప్పుడు సపోజ్ మల్టీ వ్యాలిడ్ అనుకుంటాం. ఇప్పుడు చూడండి ఇక్కడ, సో దీంట్లో మనం వచ్చేసి ఏం చేస్తామంటే మేజర్గా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి అని అంటే మల్టీ వ్యాలిడ్లో ఒక ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు అంటే క్వాలిఫికేషన్ అని ఉంది. ఇప్పుడు క్యాండిడేట్ ఉన్నాడు, క్యాండిడేట్ యొక్క క్వాలిఫికేషన్ అని ఉంది. మీరు అబ్జర్వ్ చేయండి, క్వాలిఫికేషన్ అనేది ఒక్కటే ఫీల్డ్, రైట్. క్వాలిఫికేషన్ అనేది ఫీల్డ్ ఒక్కటే, బట్ ఏం చేస్తుంది అతనికి డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు బీఎస్సీ ఉండొచ్చు, ఎంఎస్సీ ఉండొచ్చు, బీసీఏ ఉండొచ్చు, ఎంసీఏ ఉండొచ్చు, బీకామ్, ఎంబీఏ, ఎంకామ్, బీటెక్, ఎంటెక్, ఎంఫీల్డ్, పిఏ, ఇట్లా ఏదైనా ఉండొచ్చు కదా. సో ఇట్లా, కానీ అన్నిటికీ కామన్గా ఉండే హెడ్డింగ్ వచ్చేసి ఏంటి, క్వాలిఫికేషన్ అనే ఉంటుంది. ఓకే, ఫీల్డ్ నేమ్, ఓకే, సింగిల్ ఫీల్డ్ నేమ్ బట్ ఇట్ ప్రొడ్యూసెస్ డిఫరెంట్ వాల్యూస్, సింగిల్ ఫీల్డ్ నేమ్ బట్ ఇట్ ప్రొడ్యూసెస్ డిఫరెంట్ వాల్యూస్. ఓకే, సింగిల్ ఫీల్డ్ నేమ్. సో ఇది ఎలా ఉంటుంది అంటే సింగిల్ ఫీల్డ్ నేమ్
Okay, single field name, but it produces single field name, but it produces different values. సో ఇది డిఫరెంట్ వాల్యూస్ని ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. రైట్, సింగిల్ ఫీల్డ్ నేమ్ ఒకటే ఉంటుంది, కానీ అది ఏం చేస్తుందంటే డిఫరెంట్ వాల్యూస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఎట్లా అంటే దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇప్పుడు మనకు మల్టీ వాల్యూడ్ ఉంది, ఒకటి క్వాలిఫికేషన్ అని ఉంది. సో ఇప్పుడు మీరు మొన్న అందరూ జాబ్ అప్లై చేశారు, ఇది మన జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉంటాయి. క్వాలిఫికేషన్స్లో వచ్చేసి మనకు కొందరికి బిఏ ఉంటుంది, కొందరికి బీకామ్ ఉంటుంది, కొందరికి బీఎస్సీ ఉంటుంది, కొందరికి బీటెక్ ఉంటుంది. ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయండి? క్వాలిఫికేషన్ కిందకే రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బీసీఏ, రైట్, తర్వాత బీఎస్సీ, తర్వాత నెక్స్ట్ బీకామ్. ఓకే, ఒక్క పర్సన్కి ఎన్ని క్వాలిఫికేషన్స్ అయినా ఉండొచ్చు కదా, అతనికి ఎన్ని డిగ్రీలు ఉన్నా కూడా ఆ డిగ్రీ నేమ్స్ అన్ని కూడా ఏ ఫీల్డ్ కిందకి వస్తాయి? ఒకటే ఫీల్డ్ కిందకి వస్తాయి. ఆ ఒకటే ఫీల్డ్ ఏమంటారంటే క్వాలిఫికేషన్ అంటారు. అదే క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో ఆ క్వాలిఫికేషన్ని మనం వచ్చేసి ఏం చేస్తామనంటే దాన్ని మల్టీ వ్యాలిడ్ కింద బిట్ డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బీటెక్ ఉండొచ్చు, నెక్స్ట్ వచ్చేసి ఎంటెక్ ఉండొచ్చు, తర్వాత నెక్స్ట్ పిహెచ్డి ఉండొచ్చు. సో ఇట్లా మనకు ఎన్ని క్వాలిఫికేషన్స్ అయినా ఉండొచ్చు, ఒక పర్సన్కి ఎన్ని క్వాలిఫికేషన్స్ అయినా ఉంటాయి. రైట్, ఓకేనా? రైట్, సో ఇట్లా అన్నట్టు. మరి దీనికి ఎట్లా ఉంటుంది ఎగ్జాంపుల్? దీనికి అంటే దీని సింబల్ ఎలా ఉంటుంది? సో సింబల్ని కనుక మనం పరిశీలించినట్లయితే నెస్టెడ్ ఓవెల్ అని ఉంటుంది. నెస్టెడ్ ఓవెల్ అంటే ఓవెల్లో ఓవెల్ వస్తుంది. ఓవెల్లో ఓవెల్ వస్తే దాన్ని నెస్టెడ్ ఓవెల్ అంటాం. ఇక్కడ చూడండి, చూపిస్తాను. మరి ఇది ఎట్లా ఉంటుంది అని అంటే ఒక్కసారి ఇదంతా డిలీట్ చేసేద్దాం. రైట్, ఇప్పుడు మనకు నెస్టెడ్ ఓవెల్ వస్తుంది. ఎట్లా వస్తుంది అంటే చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓవెల్ ఉంది, ఇది ఒక ఓవెల్, రైట్. తర్వాత ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే దీంట్లోనే నేను ఇంకొక ఓవెల్ తీసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు మనకు ఓవెల్లో ఓవెల్ వచ్చింది కదా, రైట్. ఇప్పుడు ఓవెల్లో ఓవెల్ వచ్చింది, రైట్. సో ఇది నెస్టెడ్ అన్నట్టు, దీన్ని నెస్టెడ్ ఓవెల్ అంటారు, రైట్. సో ఇదేమవుతుంది అంటే దీన్ని నెస్టెడ్ కింద కన్సిడర్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ నెస్టెడ్ ఓవెల్. సో దీన్ని మనం ఏమంటామంటే నెస్టెడ్ ఓవెల్ అంటాం. నెస్టెడ్ ఓవెల్. నెస్టెడ్ ఓవెల్ అన్నాము అంటే ఇండైరెక్ట్లీ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మల్టీ వాల్యూడ్. సో దీన్ని ఏమనొచ్చు అని అంటే మనం ఇంకొక రకంగా దీన్ని సో మల్టీ వాల్యూడ్ అంటాం. సో ఇది ఏంటి అంటే మనకి మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్ అవుతుంది. సో మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్. సో దీన్ని మనం మల్టీ వాల్యూడ్ కింద కూడా మనం ఈ బిట్ని సో కన్సిడర్ చేసుకోవచ్చు. మల్టీ వాల్యూడ్ రిప్రజెంటేషన్, ఐదర్ నెస్టెడ్ ఓవెల్ ఆర్ మల్టీ వాల్యూడ్. ఓవెల్లో ఓవెల్ ఉంది అని అంటే, ఓకేనా? రైట్. ఇక తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే దీంట్లోనే మనకు సింగిల్ వ్యాలిడ్ అయిపోయింది, మల్టీ వ్యాలిడ్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్, ఓకే, రైట్. దీంట్లో నెక్స్ట్ మనకి ఇంకొకటి ఏముందండి? యా, డెరైవ్డ్ అట్రిబ్యూట్ అని ఉంది, రైట్. డెరైవ్డ్ అట్రిబ్యూట్, ఎస్. ఈ డెరైవ్డ్ అట్రిబ్యూట్ అంటే ఏం చేస్తుంది అంటే ఎప్పుడు కూడా దీన్ని ఎందుకు యూజ్ చేస్తారు డెరైవ్డ్ అట్రిబ్యూట్ని అంటే ఏదన్నా క్యాలిక్యులేషన్ పర్పస్లో కానీ ఏదైనా టైమ్ స్టాంప్స్ని యూజ్ చేయడం కానీ, ఓకే ఓకే, ఇట్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ టైమ్ స్టాంప్స్. టైమ్ స్టాంప్స్ అని ఉంటుంది, ఒకటి టైమ్ స్టాంప్స్ అనుకోవచ్చు, లేదు అని అంటే డేట్ అండ్ టైమ్ ఫార్మాట్స్. సో డేట్ అండ్ టైమ్ ఫార్మాట్స్, లేదు ఏదైనా వాల్యూ క్యాలిక్యులేషన్కి సంబంధించి. సో ఏదైనా వాల్యూ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, ఒకటి టైమ్ స్టాంప్స్, తర్వాత నెక్స్ట్ డేట్ అండ్ టైమ్ ఫార్మాట్, నెక్స్ట్ ఏదైనా వాల్యూని క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేసేది. సో ఇవన్నిటి కోసం యూజ్ చేసేది ఏదైతే ఉంటుందో సో దాన్నే మనం డెరైవ్డ్ అట్రిబ్యూట్ అని అంటాం. సో డెరైవ్డ్ అట్రిబ్యూట్. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్స్ ఏం తీసుకోవచ్చు అని అంటే ఇప్పుడు నేను ఇక్కడ టైమ్ స్టాంప్ అని ఇచ్చాను. ఒకసారి ఇక్కడ మనకు టైమ్ స్టాంప్ అంటే దీంట్లో అర్థం ఏంటిది అని అంటే సో ఇక్కడ మీరు టైమ్ స్టాంప్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్యాంక్ స్టేట్మెంట్ ఉంది, మీరు అబ్జర్వ్ చేయండి. బ్యాంక్ స్టేట్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ టైమ్ స్టాంప్స్. ఇప్పుడు మీరు ఏం చేశారు? క్యాష్ డిపాజిట్ చేశారు. ఏ టైంకి డిపాజిట్ చేశారు, ఎక్కడ డిపాజిట్ చేశారు, డేటు, టైము, ప్లేస్ అన్ని పడతాయి. మీరు ఎక్కడైనా ఏటీఎంలో క్యాష్ డ్రా చేశారు, ఏ ఏటీఎంలో చేశారు, ఎక్కడ చేశారు, ఏ టైంకి చేశారు. సో ఇట్లా వస్తాయి చూడండి. ఎస్, వీటిని టైమ్ స్టాంప్స్ కింద గుర్తుపెట్టుకుంటాం. ఎట్లా అంటే మనకు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ అనొచ్చు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. సో బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్.
తర్వాత ఇప్పుడు మనకు వచ్చేసి డేట్ అండ్ టైం ఫార్మాట్ ఉంది. సో మరి ఇప్పుడు డేట్ అండ్ టైం ఫార్మాట్కి మనం ఏం తీసుకోవచ్చు? సో డేట్ అండ్ టైం ఫార్మాట్కి కనుక మనం పరిశీలించినట్లయితే ఒకటి మీరు అబ్జర్వ్ చేయండి. ఒక ఎంప్లాయ్ ఉన్నాడు, ఎంప్లాయ్ ఏదైనా ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యాడు. అతనికి ఏం చేస్తారు వాళ్ళు? డేట్ ఆఫ్ జాయినింగ్ ఇస్తారు. ఓకే, డేట్ ఆఫ్ జాయినింగ్ ఉండొచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే డేట్ ఆఫ్ జాయినింగ్ తర్వాత ఇంకొకటి డేట్ ఆఫ్ బర్త్, క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్ ఉండొచ్చు. క్యాండిడేట్ పుట్టిన దగ్గర డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ జాయినింగ్. సో ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో డేట్ ఆఫ్ లీవింగ్, రైట్. సో ఇట్లా కూడా మనకు వస్తూ ఉంటాయి అన్నట్టు ఇవన్నీ కూడా, రైట్. మనకు డేట్ అండ్ టైం ఫార్మాట్ తీసుకున్నప్పుడు తర్వాత వాల్యూ క్యాలిక్యులేషన్స్ అని ఉంది. వాల్యూ క్యాలిక్యులేషన్స్ అంటే ప్రైసెస్, ఏదైనా ప్రైసెస్ ఉంటాయి చూడండి. మనకి ఏదైనా ప్రోడక్ట్ ఉంది, ప్రోడక్ట్ మీద ప్రైసెస్ ఉంటుంది, ఎంఆర్పీస్. ఓకే, ప్రోడక్ట్ ప్రైసెస్. సో ఏదైనా ప్రోడక్ట్ ప్రైసెస్కి సంబంధించి సో వీటిని మనం ఎంఆర్పీస్ అంటారు. ఎంఆర్పీస్, ఓకే. లేదు అంటే హోల్సేల్ ప్రైసెస్, రిటైల్ ప్రైసెస్. ఓకే, హోల్సేల్ ప్రైస్ కానీ, లేదు అంటే దీనికి సంబంధించి రిటైల్ ప్రైస్ కానీ. సో రిటైల్ ప్రైస్, సో ఇట్లా ఉంటుంది. సో వీటికి సంబంధించి సో ఒకటి వాల్యూ క్యాలిక్యులేషన్స్, ప్రోడక్ట్ ప్రైసెస్, ప్రాసెస్ కాదు ఇది, ప్రైసెస్, ప్రోడక్ట్ ప్రైసెస్, ఎంఆర్పీస్, హోల్సేల్ ప్రైసెస్, రిటైల్ ప్రైసెస్. సో ఇట్లాంటి వాటి క్యాలిక్యులేషన్స్. ఇప్పుడు మీరు పెట్రోల్ బంక్కి వెళ్ళారు, పెట్రోల్ బంక్ వెళ్ళినప్పుడు అక్కడ క్యాలిక్యులేషన్స్ పడతా ఉంటాయి పెట్రోల్కి, ఇట్లాంటివన్నీ క్యాలిక్యులేషన్స్కి సంబంధించినవన్నీ కూడా. సో వీటికి ఇట్లా వస్తుంది. ఇది దేని ఫార్మాట్లో వస్తుంది అంటే అది మనకి ఇక్కడ డెరైవ్డ్ అట్రిబ్యూట్ ఉంటుంది. మరి దీనికి సింబల్ ఎలా ఉంటుంది అని అంటే ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. సింబల్ ఎట్లా ఉంటుంది అంటే డాటెడ్ ఆర్ సో డాష్డ్ ఓవెల్. సో ఇట్లా డాట్స్ తోని కానీ డాష్ తోని కానీ ఓవెల్ ఫామ్ అవుతుంది. సో అట్లా ఫామ్ అయితే దాన్ని మనం జనరల్గా ఏం చేస్తామనంటే దాన్ని డెరైవ్డ్ అట్రిబ్యూట్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒకసారి సింబల్ చూపిస్తాను జనరల్గా ఎట్లా ఉండొచ్చు అనేది. సో ఇక్కడ మనం సింబల్ని కనుక మనం పరిశీలించినట్లయితే జనరల్గా, ఓకేనా, సో ఇక్కడ మనకు డాటెడ్ కానీ డాష్డ్ కానీ ఇట్లా రిప్రజెంట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఒక్కసారి ఇక్కడ నేను డ్రా చేస్తున్నాను చూడండి. సో ఇట్లా డాటెడ్ కానీ డాష్డ్ కానీ ఇట్లా ఒక ఓవెల్ ఫామ్ అవుతూ ఉంటుంది, ఇట్లా డాట్స్తోని కానీ ఇట్లా వస్తూ ఉంటుంది. అయితే డాటెడ్ ఆర్ డాష్డ్, ఇట్లా డాట్తోని కానీ డాష్తోని కానీ ఇట్లా ఓవెల్ ఫామ్ అవుతూ ఉంటుంది. సో అట్లా ఫామ్ అయింది అంటే దాన్ని ఏం చేస్తారు అంటే డెరైవ్డ్ అట్రిబ్యూట్ అంటారు. మెయిన్గా ఇది కూడా బిట్ చాలాసార్లు రిపీట్ అయింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అట్రిబ్యూట్ ఈజ్ యూజ్డ్ టు ఇంప్లిమెంట్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ కాలం అన్నాడు. బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ కాలంని మనం ఇంప్లిమెంట్ చేయడానికి ఏది యూజ్ చేస్తాము అంటే సో డెరైవ్డ్ అట్రిబ్యూట్ అనేది యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్. సో ఇక తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే దీంట్లో ఇక లాస్ట్ వన్ వచ్చేసి మనకి కాంపోజిట్ అట్రిబ్యూట్ అని ఉంటుంది. కాంపోజిట్ అట్రిబ్యూట్. సో ఇప్పుడు మనం కాంపోజిట్ అట్రిబ్యూట్కి వెళ్ళడం జరుగుతుంది. సో కాంపోజిట్ అట్రిబ్యూట్. సో ఇక్కడ మనం కాంపోజిట్ అట్రిబ్యూట్ని కనుక మనం పరిశీలించినట్లయితే దీంట్లో మేజర్గా ఇక్కడ కాంపోజిట్లో ఈ కాంపోజిట్ అట్రిబ్యూట్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే జనరల్గా కూడా ఒక అట్రిబ్యూట్ని సబ్ అట్రిబ్యూట్గా డివైడ్ చేయడం. ఓకే, the main purpose of your composite attribute is nothing but used to find the sub attributes of an entity. Used to find the sub attributes of an entity. రైట్, సబ్ అట్రిబ్యూట్స్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం ఒకవేళ మనకి ఏదైనా రిక్వైర్మెంట్ ఉంది అనుకున్నప్పుడు సో అట్లాంటి కేసెస్లో మనం ఏదైనా సబ్ అట్రిబ్యూట్స్ని ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చింది అని అంటే సో దట్ ఈజ్ రిలేటెడ్ టు ది అక్కడ మనం వచ్చేసి ఏమంటామంటే దాన్ని కాంపోజిట్ కింద కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు చూడండి సబ్ అట్రిబ్యూట్స్ అంటే ఎట్లా వస్తాయి అని అంటే ఇప్పుడు దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ కనుక మనం పరిశీలించినట్లయితే నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అని ఉంది. మీరు ఈ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ని కనుక మీరు పరిశీలించినట్లయితే దీనికి ఎట్లా వస్తుంది అని అంటే నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్లో ఒకటి ఫస్ట్ నేమ్ అని వస్తుంది, తర్వాత నెక్స్ట్ వచ్చేసి మిడిల్ నేమ్ అని వస్తుంది, తర్వాత లాస్ట్ నేమ్ అని వస్తుంది. సో ఇట్లా కూడా మనకు బిట్ ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్. వినిపిస్తుందా అండి అందరికీ? ఒకసారి వాయిస్ వినిపిస్తుందా చెప్పండి ఒకసారి. ఎవరన్నా ఒకరు కన్ఫర్మ్ చేయండి.
యా ఓకే రైట్ థ్యాంక్ యూ అండి. సో ఇది ఒక్క దాంతో ఇవాళ ఆపేద్దాం, మళ్ళీ నేను రేపటి దాంట్లో క్లాస్ కంటిన్యూ చేసేద్దాం. సో ఇది మనం ఈ కాంపోజిట్ యాట్రిబ్యూట్తో క్లోజ్ చేసేద్దాం, ఓకేనా. సో ఇక్కడ మనకు వచ్చేసి ఏంటి అంటే నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అన్న దగ్గర ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ అని ఉంటుంది ఇక్కడ. సో ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్. సో ఇట్లాంటి ఫార్మాట్ని మనం ఏదైతే యూజ్ చేస్తామో సో దీన్ని మనం కాంపోజిట్ కింద కన్సిడర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది, కాంపోజిట్ యాట్రిబ్యూట్, రైట్. సో ఒక్కసారి ఇక్కడ సింబల్ చూసినట్లయితే మరి కాంపోజిట్ యాట్రిబ్యూట్ ఎట్లా ఉంటుంది అని అంటే ఒక చిన్న సింబల్ చూపిస్తాను ఇక్కడ, సింబల్ ఐడియా ఉండడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ఇక్కడ, సో ఇదొక యాట్రిబ్యూట్, సో తర్వాత ఇదొక యాట్రిబ్యూట్, తర్వాత నెక్స్ట్ ఇదొక యాట్రిబ్యూట్, తర్వాత ఇదొక యాట్రిబ్యూట్, ఇట్లా వస్తుంది. సో ఇప్పుడు దీంట్లో మనకు వచ్చేసి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యాండిడేట్ నేమ్ అని ఇస్తున్నాను, ఇక్కడ క్యాండిడేట్ నేమ్ అని ఇచ్చాను. తర్వాత దీంట్లో వచ్చేసి మనకి ఎలా ఉంటుంది అని అంటే ఇక్కడ మనం పరిశీలించినట్లయితే దీంట్లో ఫస్ట్ నేమ్ అని ఉంటుంది. సో ఫస్ట్ నేమ్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మిడిల్ నేమ్, తర్వాత ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే మనకి లాస్ట్ నేమ్ అని ఉంటుంది ఇక్కడ. సో లాస్ట్ నేమ్ ఇట్లా. ఇప్పుడు తర్వాత వీటికి మనకి ఇట్లా యారోస్ ఉంటాయి, దీనికి కనెక్షన్స్ ఉంటాయి, మనకి వీటికి సంబంధించిన కనెక్షన్ ఇంప్లిమెంటేషన్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఫస్ట్ నేమ్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి మిడిల్ నేమ్, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి లాస్ట్ నేమ్ అని ఉంటుంది. ఇగో ఇట్లాంటి రిప్రజెంటేషన్ ఏదైతే ఉంటుందో సో దీన్ని మనం ఇక్కడ కాంపోజిట్ కింద కన్సిడర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది, ఇట్లా పార్ట్స్గా డివైడ్ అవ్వడం. సో ఇప్పుడు ఇది వచ్చేసి ఏంటి అంటే ఇది ఏమవుతుంది అంటే ఇది సూపర్ యాట్రిబ్యూట్ అవుతుంది, దీన్ని సూపర్ యాట్రిబ్యూట్ అంటారు. సో ఇది వచ్చేసి దీన్ని మనం ఏమంటామంటే సూపర్ యాట్రిబ్యూట్ అంటారు, పైన ఉండే యాట్రిబ్యూట్ ఏదైతే ఉంటుందో సో దీన్ని మనం సూపర్ యాట్రిబ్యూట్ అంటాం. తర్వాత ఇక్కడ లాస్ట్లో ఇక్కడ ఉండే యాట్రిబ్యూట్స్ ఇవి ఏవైతే ఉంటాయో ఇవన్నిటిని కూడా మనం వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సో ఇవన్నిటిని కూడా మనం మేజర్గా సబ్ యాట్రిబ్యూట్స్ కింద కన్సిడర్ చేస్తాం. సో ఇవి వచ్చేసి ఏంటి అంటే సబ్ యాట్రిబ్యూట్స్. సో ఇది సబ్ యాట్రిబ్యూట్స్ అని ఉంటుంది. సో ఇట్లా మనకి బిట్ ఫామ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ మనకు వచ్చేసి ఏంటి అంటే మేజర్గా ఇప్పుడు మనం దేంట్లో ఉన్నాం, డాటా మోడల్స్లో ఉన్నాం. డాటా మోడల్స్లో మనకి ఎంటిటీస్ అనేది ఒకటి వచ్చింది, యాట్రిబ్యూట్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఎంటిటీస్ అండ్ యాట్రిబ్యూట్స్, ఓకేనా, రైట్. సో ఇక్కడ మనకి ఎంటిటీస్ అండ్ యాట్రిబ్యూట్స్ వరకు ఉండనివ్వండి. సో ఇది రేపటి క్లాస్లో మనం రిలేషన్షిప్స్ అండ్ డిగ్రీస్ ఆఫ్ రిలేషన్షిప్ గురించి డిస్కస్ చేద్దాం. సో నేను మీకు ఇంకొకటి పీడిఎఫ్ ఫైల్ కూడా నేను ఏం చేస్తానంటే చాప్టర్ బై చాప్టర్ అవుతున్నప్పుడు లెసన్ బై లెసన్ నేను మీకు సండే ఈవినింగ్ కానీ మండే కానీ మీకు ఒక పీడిఎఫ్ ఫైల్ నేను షేర్ చేస్తాను లెసన్ బై లెసన్. ప్లస్ అది అయిపోయిన తర్వాత సైమల్టేనియస్గా దాంతోపాటే కొన్ని క్వశ్చన్స్ కూడా నేను పంపిస్తాను పీడిఎఫ్లో. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి, ఏ చిన్న డౌట్ ఉన్న అడగండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా మన వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. మన ఫ్రెండ్స్ కూడా ఇంకెవరైనా అంటే మన ప్రిపేర్ అవుతున్న క్యాండిడేట్స్ కూడా మన వాళ్ళు ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తారు. ఒకవేళ మీరు ఏదైనా రాంగ్ ఇచ్చినప్పుడు దానికి ఆ రైట్ ఆన్సర్ కూడా నేను పెట్టడం జరుగుతుంది. ఓకేనండి, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీ డౌట్స్ ఎనీవన్? అర్థమవుతుందా? కన్ఫ్యూజన్ ఉందా? అర్థమవుతుందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మీరు చెప్పాలి, నాకు ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు చెప్పాలి, ఓకేనా? చెప్తే దాన్ని బట్టి మళ్ళీ నేను చెప్తా ఉంటాను. యా ఓకే రైట్, ఓకేనా. సో మిగతా క్లాస్ మళ్ళీ మనం రేపు కంటిన్యూ చేద్దాం. రేపటి నుంచి రేపు కంటిన్యూ చేద్దాం క్లాస్, ఓకే రైట్. సో ఇప్పుడు ఇది ఇమీడియట్గా నేను గ్రూప్లో షేర్ చేస్తాను మీకు మళ్ళీ, ఓకేనా, రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఒకసారి అది మనకి ఇంకొకటి ఏంటంటే మనకు ఫోన్పేలో కూడా అది మీరు పేమెంట్ నెంబర్కి దానికి చేసేయండి అది, ఎందుకంటే మనం చేసేసుకుంటే మనకు ఫటాఫట్ క్లాసెస్కి వెళ్ళిపోవచ్చు. ఇంకా పెండింగ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేసేసేయండి అది. యా షూర్, డెఫినెట్లీ మేడం, కవిత మేడం, డెఫినెట్లీ 2 hours. బట్ కాకపోతే దీన్ని అంతా సెట్ చేసుకోవడం నేను ఇక వన్స్ నేను వెళ్ళిపోయినంటే ఇవాళ మీరు చూడండి లాస్ట్ క్లాసెస్కి ఇప్పటికీ మీకు డిఫరెన్స్ అర్థమై ఉంటుంది. షూర్ డెఫినెట్లీ మేడం, ఎందుకంటే అసలు తక్కువ టైం తీసుకుంటే మళ్ళీ మనకు కూడా అది టైం తక్కువ ఉంది, ఆల్రెడీ 15 ఎగ్జాక్ట్లీ రేపటి నుంచి మీకు కౌంట్ డౌన్ స్టార్ట్ ఎగ్జామ్కి ఇక, ఓకేనా, రైట్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. యా ఓకే శ్రీకాంత్ గారు, డెఫినెట్లీ అండి అట్లనే చేస్తాను, పీడిఎఫ్ ఫార్మాట్లో మీకు సెండ్ చేస్తాను. షూర్ డెఫినెట్లీ.